శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక భోజన నిద్రా ప్రియులు. పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. చాలా కాలం వరకు ఆయనకు సంతానం కలగలేదు. ఆ తర్వాత ఎన్నో వ్రతాలు, పూజలు, పురస్కారాలు చేయగా కొన్నేళ్లకి 2 పుత్రులు కలిగారు. ఒకడి పేరు భోజన ప్రియుడు, ఇంకొకడి పేరు నిద్రా ప్రియుడు. వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు ఇద్దరూ కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు. అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది. దేశాంతరాలు పోవాలని. తమ కోరిక తండ్రితో చెప్పారు. గారాబంగా పెరుగుతూ ఉన్నారు కదూ, అందుకే తండ్రి సరే అలాగే వెళ్ళిరండి అన్నాడు. సరేనని ఇద్దరూ చెరో గుర్రం ఎక్కి బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు, నదులు, కొండలు దాటి చివరకు ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి, చాలా దూరం నుంచి వస్తున్నాం, మా ఇద్దరికి భోజనం పెట్టించాలి. ఇద్దరూ చెరి